తన భార్యను ఎత్తుకొని వెళ్ళినటువంటి ఆ రావణాసురుని కూడా రాముడు చెప్పినాడు, రావణ నువ్వు తెలియక చేసినావు, సరే ఇప్పటికైనా నా భార్యను నాకు అప్పచెప్పి క్షమాపణ చెప్పుకో, నేను వదిలేస్తా అన్నాడు. రాముడు ఎంత కరుణా సముద్రుడో చూడండి. నేను వదిలేస్తా అంటే సీత పునీత, ఆమె పతివ్రత శిరోమణి, ఆమె తప్పు చేయలేదు, తప్పు చెయ్యదు, ఆమెను ముట్టే శక్తి రావణాసురునికి లేదు అని శ్రీరామచంద్రునికి తెలుసు. ఏదో నా చేతిలో మరణించాలని ఏదో చిన్న చిన్న తప్పు చేసినాడు, కావున ఆ విషయంలో ఇప్పటికైనా క్షమాపణ చెప్పుకో, నిన్ను వదిలేస్తంటే రాముని చేతిలోనే మరణించాలి అని ప్రతిజ్ఞ చేసి సీతను ఎత్తుకు వెళ్ళి అశోక వనంలో పెట్టినాడు. అశోక వృక్షం కింద శోకరహితమైనటువంటి అశోక వృక్షంలో పెడితే సీతామాత ఎక్కడ సాధు దూషణ జరుగును అక్కడ సర్వ వినాశమును